Co-sponsored by Vaira Family Restaurant, నేషనల్ హైవే తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దివ్యాంగులకు మోటార్ స్కూటీలు అందించిన ప్రభుత్వ విప్, 30 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన యనమల దివ్య. పేర్ని నానిపై బీజేపీ ఎమ్మెల్యే ధ్వజం, ప్రధాని సూచనపై పెడర్థాలు. ఏంటని రామకృష్ణారెడ్డి ఫైర్. రాజమండ్రిలో పుష్కరాల పనులు, క్లౌడ్ మేనేజ్మెంట్ కార్యాచరణపై దృష్టి. ఈ నెల 19న జగంపేటలో లోకేష్ పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన జ్యోతుల నెహ్రూ. విభిన్న ప్రతిభావంతులైన దివ్యాంగులు ఆర్థిక స్వశక్తితో ఎదగాలని ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య ఆకాంక్షించారు. ఇవాళ తేటగుంట క్యాంపు కార్యాలయంలో జరిగిన విభిన్న ప్రతిభావంతుల ఆత్మీయ సభకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య, సీనియర్ నేత యనమల రాజేష్ హాజరయ్యారు. అనంతరం మండల టీడీపీ అధ్యక్షులు చింతమనేని అబ్బాయి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తుని నియోజకవర్గ పరిధిలోని 9 మంది దివ్యాంగులకు ₹1,20,000 విలువ చేసే 3 చక్రాల స్కూటీలను ఎమ్మెల్యే యనమల దివ్య పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రభుత్వ ప్రోత్సాహకాల్ని అందిపుచ్చుకొని దివ్యాంగులు ఆర్థిక స్వావలంబన దిశగా పయనించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో తుని మండల టీడీపీ అధ్యక్షుడు చింతమనేని అబ్బాయి, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు ఇనుగంటి సత్యనారాయణ, మోతుకూరి వెంకటేష్, తొండంగి, కోటనందూరు మండలాల టీడీపీ అధ్యక్షులు చొక్కా అప్పారావు, పోతల సూరిబాబు, సొసైటీ అధ్యక్షులు పోలిశెట్టి రామలింగేశ్వరరావు, లాయర్ కృష్ణ, ఆత్మ చైర్మన్ నరహరిశెట్టి సూర్యప్రకాష్, చిటికల శ్రీనివాసరావు, సుర్ల బోడయ్య, మంతెన గంగాధర్, తమరాణ సత్యనారాయణ, తమరాణ వరలక్ష్మి, రామకృష్ణ, అప్పన్న రమేష్, బోడాల జమీలు, బండారు లక్ష్మణరావు, మట్ల గణేష్, అరిగెల నరసింహమూర్తి, కుర్రా వెంకటరమణ, చొక్కా కాశీ, షేక్ జహానీ, వడ్డీ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఇవాళ వికలాంగులు ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదని చెప్పేసి వారికి స్కూటీ ఇవ్వడం జరిగింది, ట్రైసైకిల్ స్కూటీ ఇవ్వడం జరిగింది. ఇదంతా మీరంతా క్షేమంగా నడపాలని నేను మనస్ఫూర్తిగా ఆ దేవుడిని కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఇవాళ ఈ బండి అందించినందుకు ఒక్కొక్క బండి వచ్చేసి 1,20,000. అలాగే మనకి ఇవాళ తుని కాన్స్టిట్యున్సీకి వచ్చేసి 9 బండ్లు వచ్చినాయి. దాదాపు 10 లక్షల పైన విలువ చేసే బండ్లు అన్నీ కలిపి కూడా ఇది మీరు నిజంగా సద్వినియోగం చేసుకొని నలుగురికి కూడా ఇంత మంచి పని కార్యక్రమాన్ని నలుగురికి కూడా మీరు మాట ద్వారా మీరు అందరికీ కూడా స్ప్రెడ్ చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ నిజంగా తుని తేటగుంట టీడీపీ కార్యాలయంలో ఒక పండుగ వాతావరణం. ఇవాళంతా కూడా అటు సీఎంఆర్ఎఫ్ చెక్కులు కానివ్వండి, 71 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు కానివ్వండి, ఇవాళ 9 బళ్ళు కానీ ఇవాళ నిజంగా పేదలతోటి ఉండే ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా సరే కూటమి ప్రభుత్వమే పేదలతో ఉండే ప్రభుత్వం అని ఇవాళ నిజంగా నిరూపించుకున్నాం మనమంతా కూడా. ఇదే రానున్న రోజులు కూడా ఇలానే సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ కాకినాడ జిల్లా పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 19వ తేదీన జగ్గంపేట నియోజకవర్గానికి వస్తున్న లోకేష్ తాలూరు పుష్కర ఎత్తిపోతల పథకం పనులకు శంకుస్థాపన చేస్తారని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు. లోకేష్ పర్యటన నేపథ్యంలో జ్యోతుల నెహ్రూ ఏర్పాట్లు పరిశీలించారు. సభా ప్రాంగణం వద్ద ఏర్పాట్లపై అధికారులు కూటమి నేతలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన నెహ్రూ గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల మూలన పడ్డ తాలూరు ఎత్తిపోతల పథకం పునర్నిర్మాణం చేపడుతున్నామని, ఖరీఫ్ సీజన్ నాటికి పనులు పూర్తి చేస్తామన్నారు. తాళ్ళూరు లిఫ్ట్ ఏదైతే సుమారు 6 సంవత్సరాలు బట్టి మూలబడిపోయినటువంటి పరిస్థితి ఉంది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇది 2వ సంవత్సరం ప్రయత్నం చేయడం. చంద్రబాబు నాయుడు గారు దీని మీద స్పందించి క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని 52 కోట్ల రూపాయలు దీన్ని పునర్వ్యవస్థీకరించడం కోసం నిధులు ఇచ్చినటువంటి పరిస్థితి. టెండర్ కూడా పిలిచినటువంటి పరిస్థితి. టెండర్లో కూడా ఒక సమర్థవంతమైనటువంటి సంస్థ మెగా ఇంజనీరింగ్ వ్యవస్థ ఈ టెండర్ తీసుకోవడం, అది కేవలం నా రిక్వెస్ట్ మేరకు
ఎందుకంటే వాళ్ళకి ఇవాళ ఉన్న స్థాయిలో చాలా చిన్న వర్క్ ఇది, ఒక నెలలో పూజ చేసుకుని పోయే వర్క్. అయినా తప్పదు, నాకు ఇది చేసి పెట్టాలి మీరు అని చెప్పి మరి కృష్ణారెడ్డి గారిని నేను రిక్వెస్ట్ చేయడం, ఆయన టెండర్ వేయడం, ఆయనకే రావడం, వర్క్ కూడా మొదలెట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీన్ని మన యువ నాయకుడు లోకేష్ బాబు రేపు 19వ తారీఖున ఇక్కడ శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఆ రోజు నుంచి పని ప్రారంభించడం, అంటే ఈ లోపల తుప్పలు కొట్టడం, పైపులు పీకడం ఇవన్నీ చేస్తున్నారు. అక్కడ వాళ్ళ ఫ్యాక్టరీలో పైపులు, స్టీల్ పైప్స్ కూడా తయారవుతున్నటువంటి పరిస్థితి, ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. 2 రోజుల్లో అవి కూడా ఇక్కడికి లిఫ్ట్ చేయడం జరుగుతుంది హైదరాబాద్ నుంచి. అయితే లోకేష్ బాబు వచ్చి శంకుస్థాపన చేసిన దగ్గర నుంచి ఈ పని స్పీడ్గా మొదలవుతుంది. మొదలవడం కాకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్లో చేసిన వ్యాఖ్యలపై వైకాపా నేత పేర్ని నాని, కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖార్గే పెడార్థాలు తీయడంపై బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అభ్యంతరం తెలిపారు. యుద్ధ వాతావరణ పరిస్థితుల్లో ఎటువంటి వ్యూహంతో ముందుకెళ్లాలన్న అంశంపై ప్రధాని మాట్లాడారని, యుద్ధ వాతావరణంలో దేశ ఆర్థిక పరిస్థితులు కాపాడుకోవాలి, ద్రవ్యోల్బణం రక్షించుకోవాలని ముందు చూపుతోనే ఈ సూచన చేశారని రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. పేర్ని నాని అవగాహన లేకుండా మాట్లాడడం సరికాదన్నారు. గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు తెలంగాణకు రావడం, హైదరాబాద్ బహిరంగ సభలో వారు దేశ ప్రజలను ఉద్దేశించి ఏదైతే వార్ ఎకానమీ స్ట్రాటజీ, పశ్చిమాసియాలో ఏదైతే యుద్ధ వాతావరణం నెలకొని ఉందో అటువంటి పరిస్థితిలో భారతదేశం ఎకనామిక్ గా ఏ విధమైన వ్యూహంతో ముందుకు వెళ్లాలనే ఒక ఆలోచనతో ప్రజలకు కొన్ని సూచనలు చేయడం జరిగింది. దాన్ని వైసీపీ నాయకుడు పేర్ని నాని గారు కానీ, నిన్నటి రోజున అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు కానీ విమర్శిస్తా ఉన్నారు. ముఖ్యంగా అసలు ప్రధానమంత్రి గారు ఈ సూచనలు ఎందుకు చేశారు? బంగారం కొనొద్దు అనేది ప్రధానంగా వారు సూచించారు. అదేవిధంగా విదేశీ ప్రయాణాలు తగ్గించమని సూచించారు, చమురును ఆదా చేయమని సూచించారు. ఈ విధమైన సూచనలు వారు ఎందుకు చేశారు? వంట నూనెలు తగ్గించమన్నారు, పొదుపు పాటించమన్నారు. ఇవన్నీ వారు ఎందుకు చేశారు అంటే, ఎప్పుడైనా సరే యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో దేశం యొక్క ఆర్థిక పరిస్థితిని కాపాడాలి, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ని కాపాడుకోవాలి, తద్వారా దేశంలో ద్రవ్యోల్బణం పెరగకుండా నివారించాలి, దేశ ఆర్థిక వ్యవస్థని పరిరక్షించుకోవాలి. ఇటువంటివి ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి ఉండే ఆలోచనలు. అందున ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ఆ విషయాల్లో అందరికన్నా ఒకంత ముందంజలో ఉంటారు. అందుకోసమే ఈరోజు ఆయన ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాయకుడిగా రూపాంతరం చెందడం జరిగింది. ఈ విషయాలు ఏమీ తెలవని పేర్ని నాని లాంటి వ్యక్తులు వీటిని పైన విమర్శలు చేయడం, వాటిని మీరు ఖండించుకునే పరిస్థితి రావడం కూడా చాలా దురదృష్టకరమని సందర్భంగా తెలియజేస్తారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి తుని నియోజకవర్గానికి దండిగా లభించాయి. ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల చొరవతో ఈ 2 నెలల్లో 2,90,00,000 మేర 391 మంది ఆర్థిక లబ్ధి పొందారు. ఇవాళ మరో 70 మందికి 31 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల్ని ఎమ్మెల్యే యనమల దివ్య అందించారు. 3 కోట్లకు చేరువలో సీఎం సహాయ నిధి సాయం. అన్నార్తులను ఆదుకోవడంలో ముందు వరుసలో నిలిచి పథకం ఏదైనా ప్రజా అవసరాలను తీర్చడంలో మేటనిపించుకుంటున్నారు తుని ఎమ్మెల్యే యనమల దివ్య. ఎమ్మెల్యే హోదాల్లో ఈ 2 ఏళ్లలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆపత్కాలంలో ఉన్న అన్నార్తులకు భారీ మొత్తం ఆర్థిక సాయం రాబట్టిన ఆపద్ బాంధవి యనమల దివ్యేనని లబ్ధిదారులు అంటున్నారు. ఎమ్మెల్యే కృషి ఫలితంగా తుని నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో 391 మంది 2,90,00,000 మేర వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక లబ్ధి పొందారు. ఇవాళ తేటగుంట క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సీనియర్ నేత యనమల రాజేష్తో కలిసి ఎమ్మెల్యే యనమల 70 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద 31 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిరుపేదలకు
ఆపద్ బాంధీవిగా ముఖ్యమంత్రి సహాయ నిధి నిలిచిందన్నారు. కష్టాల్లో ఉన్న నిరుపేదలను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం ముందుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో తుని మండల టీడీపీ అధ్యక్షుడు చింతమనేని అబ్బాయి, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు ఇనుగంటి సత్యనారాయణ, మోతుకూరి వెంకటేష్, తొండంగి, కోటనందూరు మండలాల టీడీపీ అధ్యక్షులు చొక్కా అప్పారావు, పోతల సూరిబాబు, సొసైటీ అధ్యక్షులు పోలిశెట్టి రామలింగేశ్వరరావు, లాయర్ కృష్ణ, ఆత్మ చైర్మన్ నరహరిశెట్టి సూర్యప్రకాష్, చిటికల శ్రీనివాసరావు, సుర్ల బోడయ్య, మంతెన గంగాధర్, తమరాణ సత్యనారాయణ, తమరాణ వరలక్ష్మి, రామకృష్ణ, అప్పన్న రమేష్, బోడాల జమీలు, బండారు లక్ష్మణరావు, మట్ల గణేష్, అరిగెల నరసింహమూర్తి, కుర్రా వెంకటరమణ, చొక్కా కాశీ, షేక్ జహానీ, వడ్డీ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ సీఎంఆర్ఎఫ్ చెక్కులు కూడా మనం ఒక పండుగ వాతావరణంలాగానే జరుపుకున్నాం అందరం కూడా. ఇన్ని సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవాళ దాదాపు 71 సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వడం జరిగింది. ఇదంతా నిజంగా ఘనత మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుకి దక్కుతుంది. వారి ప్రోత్సాహం వల్ల మీరందరికీ కూడా మీ బాధల్లో పాల్పంచుకోవాలని చెప్పేసి మీ అందరికీ కూడా ఒక భరోసాగా నిలబడి ఇవాళ మీ అందరికీ కూడా సీఎంఆర్ఎఫ్ చెక్ ఇవ్వడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా, అసలు అనుకుంటే 40 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడూ లేని విధంగా ఇప్పటి వరకు గత 2 సంవత్సరాల్లోనే 391 అంతమందికి కూడా మనం ఇవాళ సీఎంఆర్ఎఫ్ చెక్ ఇవ్వడం జరిగింది. దాదాపు 2,90,00,000 వరకు మన అమౌంట్ వచ్చింది. ఇది నిజంగా రికార్డ్ బ్రేకింగ్. ఇవాళ అందుకే ఇంత పండుగ వాతావరణంలాగా మనం అందరం చేసుకున్నాము సీఎంఆర్ఎఫ్ చెక్కులు కూడా. మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మీరందరూ ప్రత్యేకంగా నేను సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించిన వాళ్ళకి చెప్తున్నాను, అందుకున్న వాళ్ళకి చెప్తున్నాను, మీరందరూ గ్రహించాలి. ఏ ప్రభుత్వం అయితే మిమ్మల్ని భయభ్రాంతులు గురి చేసిందో, ఏ ప్రభుత్వం మీ కష్ట సుఖాల్లో మీకు అండగా భరోసాగా నిలిచిందో మీరందరూ కూడా ఆ విషయం గుర్తుపెట్టుకొని ఆ విషయం గ్రహించి మీరందరూ కూడా మా కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరు గుర్తించి అందరికీ కూడా మరొకసారి మీరందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలి. జై హింద్. వచ్చే ఏడాది జూన్లో ప్రారంభమయ్యే గోదావరి పుష్కరాలకు క్రౌడ్ మేనేజ్మెంట్ కార్యాచరణపై అధికారులు దృష్టి పెట్టారు. దీనిపై అధ్యయనం చేసి తుది నివేదికను రూపొందించేందుకు చెన్నైకి చెందిన కాప్టన్ అనే సంస్థకు అప్పగించారు. ఆ సంస్థ ప్రతినిధులు 4 రోజులు రాజమండ్రిలో ఉండి రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, పుష్కర్ నగర్ లో రాజమండ్రిలోని స్నాన ఘట్టాలని, వాటి మార్గాల్ని పరిశీలిస్తారు. ఈరోజు రాజమండ్రి పుష్కర్ ఘాట్ ను పరిశీలించారు. ఇప్పటికే తయారు చేసిన ప్రణాళికల్ని కాప్టన్ టీంకు అందించి వారి అధ్యయనం తర్వాత వారు అందించే సూచనల్ని పరిగణలోకి తీసుకుని ఫైనల్ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తారు. So that is as per water level, contour level, that design also has to be changed. Otherwise, they are standing on the changing one landing area is there, sir. Because in Shivaratri, every Shivaratri we used to that means entrance మనకి toilet near the river. I will use toilet there. Then we can change it. So it's best that we are having command control room in our office, municipal corporation, sir. From there we used to get the opinion from the public. Definitely we get the opinions from the public. What now? So why can't we give a floating dustbin over the river? They can put segregated. We can segregate the waste, then it will be like more like it is on the water, it's on the river itself. So put the kalash in the river itself. They put it in the kalash, it's inside the river. So we can find a way based on their activity to reduce the. But we need to. సో మనకి ఈ గోదావరి పుష్కరాలు 2027లో ప్లానింగ్లో భాగంగా సో మనము ఒక కంప్ట్ అనే ఒక ఆర్గనైజేషన్కి రిక్వెస్ట్ చేశాము. చెన్నైలో ఒక స్పెషలిస్ట్ ఆర్గనైజేషన్, చెన్నై యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీని ఒక ఆర్గనైజేషన్కి రిక్వెస్ట్ చేశాము. సో దే ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ మొబిలిటీ అండ్ ఆల్. సో వాళ్ళు వచ్చి ఒక ఫీల్డ్కి స్టడీ చేస్తున్నారు. సో టోటల్గా మన ఆర్ఎంసీలో రాజమండ్రి పరిధిలో ఏమేమి రూట్స్ ఉన్నాయి, సో టోటల్ ఘాట్స్ ఎన్ని ఉన్నాయి, ఒక ఘాట్స్ యొక్క స్ట్రెచ్ ఎంత ఉంది, ఒక ఘాట్ కెపాసిటీ ఎంత, సో పబ్లిక్ని మనం ఏ ప్లేస్లో డ్రాప్ చేయొచ్చు, సో డ్రాప్ చేసిన పబ్లిక్ని ఎలా తీసుకొని రావాలి. సో ఈ ప్లాన్ అని బేసిక్ ప్లాన్ అని మేము ఆల్రెడీ వేసాము. ఆ బేసిక్ ప్లాన్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. సో దట్ వాళ్ళ ఎక్స్పర్టైజ్కి ఈ బేసిక్ ప్లాన్ని వాళ్ళు కొద్దిగా మెర్జ్ చేసుకొని సో వాళ్ళ దగ్గర ఇన్పుట్స్ తీసుకొని సో దట్ బెటర్ ప్లానింగ్ కోసమని వాళ్ళు ఇన్వైట్ చేయడం జరిగింది. సో వాళ్ళు ఈరోజు వచ్చారు, ఒక 3-4 డేస్ స్పెండ్ చేస్తారు. సో మనం ఏదైతే రూట్స్ ప్లాన్ చేసామో
అన్ని రూట్స్ ప్లస్ ఏదైతే పుష్కర్ నగర్స్ ప్లాన్ చేసామో అవన్నీ కూడా విజిట్ చేస్తారు. సో అక్కడ నుంచి క్రౌడ్ మొబిలిటీ ఎలా చేస్తాము, సో ఫ్రమ్ ది పుష్కర్ నగర్ టు ఘాట్ లెవెల్, కంపార్ట్మెంట్ లెవెల్, మైక్రో ప్లానింగ్ అన్నీ కూడా మేము ఏదైతే చేసామో అది వాళ్ళతో ఒకసారి డిస్కస్ చేసి వాళ్ళ ఇన్పుట్స్ కూడా తీసుకొని ఒక ఫైనల్ ఒక ప్లాన్ అనేది తయారు చేసి మేడం దృష్టికి పెట్టడానికి ఒక ప్లాన్ అనేది చేస్తున్నాం. అన్నవరంలోని బంగారం షాపు మరియు బ్యాంకులు మరియు బంగారాన్ని తాకట్టు పెట్టుకునే ప్రైవేట్ సంస్థలు ఇకపై సెక్యూరిటీ పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత నిర్వాహకులకు పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు. గురువారం పోలీస్ స్టేషన్ల వద్ద పత్తిపాడు సిఐ సూర్య అప్పారావు ఆధ్వర్యంలో ఎస్ఐ హరిబాబు నిర్వాహకులకు కొన్ని శోధన చేశారు. ముఖ్యంగా ఐర్ షాపుల వద్ద సీసీ కెమెరాలతో పాటు అలారం సిస్టమ్, బంగారం పెట్టుకునేందుకు చేష్టలు ఏర్పాటు, అదేవిధంగా రాత్రిపూట సెక్యూరిటీ గార్డులు నియమించుకోవాలని చెప్పి వాళ్ళకి నోటీసులు కూడా జారీ చేశారు. ఈ సమావేశంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. నైట్ వాళ్ళు ఇద్దరు పెట్టారు, మొత్తం జ్యువెలరీ షాప్లో అందరూ ఇద్దరు పెట్టుకున్నాం. చక్కగా వాళ్ళు 10 to మార్నింగ్ 5 దాకా తిరుగుతున్నారు. మేము సపోర్ట్ చేస్తాం, మేము బీట్ వెళ్తున్నాం, నైట్ ఎంచార్జ్ వెళ్తున్నాం, ఎస్ఐ గారు వెళ్తున్నాం, నేను వెళ్తున్నాం, చూస్తున్నాం. కాబట్టి మీరు కూడా జ్యువెలరీ షాపులు అందరూ కూడా ఏముంది మనిషికి 5,000 10,000 వేసుకుంటే మీరు ప్రశాంతంగా ఉండవచ్చు. మేము ఉన్నాం, నేను నైట్ పెట్టుంటే నేను ఖచ్చితంగా మీ షాప్కి వచ్చేస్తాను. మీకు వెళ్దా విషయం, ఎందుకంటే నేను పెట్టి 1 గంట 2 మధ్య వస్తాను, నాకు బీటోలు వస్తారు, మీకు వెళ్దా విషయం. కాబట్టి కొన్ని సందర్భాల్లో సీఎం ప్రోగ్రాము లేదా ఏదో ప్రోగ్రామ్ బందోబస్తు తగ్గుతాయి. అప్పుడు మీ ట్యాప్ ఉండవు, అప్పుడు రారు, దొంగలు కూడా అదే చూసుకుంటారు. ఎప్పుడైతే పోలీసు బిజీగా ఉన్నారో చూసుకుని పడతారు. కాబట్టి మీరు దయచేసి మీరు ఎవరైతే ముత్తూడు కానీ మునపురం కానీ ఇంకా ఇప్పుడు ఎవరున్నారు, అలా ఒక కీర్తన ఉన్నారా, కీర్తన ఐఏఎఫ్ఎల్ ఉంటారు. ఒకప్పుడు అంతా పోలీసులు చూసి కొడతారు, కడతారు, లేదా ఏం చేస్తారో భయపడతారు. ఇప్పుడు అదే లేదు. ఇప్పుడు ఎవరు నేరం చేస్తారనేది ఎవరు చెప్పలేకపోతుంది. ఒకప్పుడు కొద్దిమంది మాత్రమే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మాత్రం నేరం చేసి దళాలేదు, ఎవడైనా నేరం చేసేస్తున్నారు. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా గోల్డ్ షాప్ యూనియన్ వాళ్ళు మా ప్రిన్సిపల్లోని మన ఒక సురేష్ జ్యువెలరీ కొట్టేది. సో వాళ్ళందరినీ మీరు ఖర్చు చేస్తే నైట్ వాళ్ళు ఇద్దరు పెట్టారు, మొత్తం జ్యువెలరీ షాప్లో అందరూ ఇద్దరు పెట్టుకున్నాం. చక్కగా వాళ్ళు 10 to మార్నింగ్ 5 దాకా తిరుగుతున్నారు. మేము సపోర్ట్ చేస్తాం, మేము బీట్ వెళ్తున్నాం, నైట్ ఎంచార్జ్ వెళ్తున్నాం, ఎస్ఐ గారు వెళ్తున్నాం, నేను వెళ్తున్నాం, చూస్తున్నాం. కాబట్టి మీరు కూడా జ్యువెలరీ షాపులు అందరూ కూడా ఏముంది మనిషికి 5,000 10,000 వేసుకుంటే మీరు ప్రశాంతంగా ఉండవచ్చు. మేము ఉన్నాం, నేను నైట్ పెట్టుంటే నేను ఖచ్చితంగా మీ షాప్కి వచ్చేస్తాను. మీకు వెళ్దా విషయం, ఎందుకంటే నేను పెట్టి 1 గంట 2 మధ్య వస్తాను, నాకు బీటోలు వస్తారు, మీకు వెళ్దా విషయం. కాబట్టి కొన్ని సందర్భాల్లో సీఎం ప్రోగ్రాము లేదా ఏదో ప్రోగ్రామ్ బందోబస్తు తగ్గుతాయి. అప్పుడు మీ ట్యాప్ ఉండవు, అప్పుడు రారు, దొంగలు కూడా అదే చూసుకుంటారు. ఎప్పుడైతే పోలీసు బిజీగా ఉన్నారో చూసుకుని పడతారు. కాబట్టి మీరు దయచేసి మీరు ఎవరైతే ముత్తూడు కానీ మునపురం కానీ ఇంకా ఇప్పుడు ఎవరున్నారు, అలా ఒక కీర్తన ఉన్నారా, కీర్తన ఐఏఎఫ్ఎల్ ఉంటారు. పట్టణ అభివృద్ధికి బృహత్తర పథకాల్ని అమలు చేస్తున్నామని జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు ఇనుగంటి సత్యనారాయణ అన్నారు. రాష్ట్ర గౌరవ కార్పొరేషన్ డైరెక్టర్ మల్ల గణేష్ ఆధ్వర్యంలో 15వ వార్డులో పరిధిలో సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే యనమల దివ్య సుమారు 40 లక్షలు మంజూరు చేశారు. ఈ రోడ్ల పనులకు టీడీపీ మల్ల గణేష్, మోత్కూరి వెంకటేష్, కుష్మంచి సత్యనారాయణతో కలిసి ఇనుగంటి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ దుర్గాదాస్, డాక్టర్ సురేష్ కుమార్, డాక్టర్ సుబ్బారావు, డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ బి భరద్వాజ్, పరవాడ తాతబాబు, శ్రీనివాసరాజు, అల్లు రాజు, చీట్టబోయిన రామకృష్ణ, ఓడ వెంకటగుప్తా, సూర్యచంద్ర రాజు, జల్లు వాసు, సిద్ధాంతపు సత్యబాబు, కందం చిట్టి బాబు, బోడపాటి అప్పారావు, జనసేన చోటిశెట్టి గణేష్, వంశీ, మున్సిపల్ డి నాగసతీష్ తదితరులు పాల్గొన్నారు. మన ప్రీతమ నాయకురాలు శ్రీమతి యనమల దివ్య గారి ఆదేశాల మేరకు ఆవిడ యొక్క చొరవతో ఈరోజు ఈ 15వ వార్డులో 16వ వార్డులో సీసీ రోడ్డు, సిమెంట్ రోడ్డు ఏర్పాటుకు శంకుస్థాపన జరిగింది. రోడ్డుకి ఇంచుమించు 218 మీటర్ల వరకు ఫస్ట్ బేస్లో ఇందులో ఉంది, ఇంకో 200 మీటర్లు సెకండ్ బేస్లో ఉంటుంది. మొత్తం 418 మీటర్ల రోడ్డు ఇది. దుర్గాదాస్ గారు ఇది డాక్టర్స్ లాయర్స్ ఉన్నాయి, ఇది
గతంలోనే 2014లో ఈ గ్రాంట్ పెట్టడం జరిగింది. కానీ గవర్నమెంట్ మారినండి అప్పుడు గవర్నమెంట్ ఈ గ్రాంట్ని వేరే విధంగా ఉపయోగించారు. కాబట్టి మళ్ళా ఈ సమస్య 7 సంవత్సరాల నుంచే ఉంది. ఎమ్మెల్యే గారు మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో డోర్ టు డోర్ తిరిగినప్పుడు ఇక్కడ ఉన్న వాహనస్తులు అందరూ కూడా, ఇక్కడ వీధుల వాళ్ళందరూ కూడా మేడం గారికి ఈ అన్నీ విన్నవించుకున్నారు. డ్రైన్లు అయితే ఏంటి, రోడ్లు అయితే ఏంటి, సమితి ఆఫీస్ కానీ ఇది కానీ అన్నీ మేడం గారు డోర్ టు డోర్ తిరిగిన చప్పుడు నోట్ చేసుకున్నారు. అందులో భాగంగా ఈరోజు 15 ఫైనాన్స్లో ఇంచుమించు 19 లక్షలు ఇందులో పెట్టారు. ఇంకొక 20 లక్షలు లోన్ గ్రాంట్లో ఇంకొక 20 లక్షలు రేపు టెండర్ పిలుస్తున్నా. అది కూడా ఈ రోడ్డు దుర్గదాస్ గారు అటేమో మురళి రఘునాథరావు గారు హాస్పిటల్ నుంచి మార్కెట్ యార్డ్ నైట్ గుడి వరకు సుమారు 40 లక్షల రూపాయలతో ఈ రోడ్డు ప్రారంభోత్సవం అయింది. ఇది ఇంచుమించు ఈ నెలలో ఈ కార్యక్రమం పూర్తి చేస్తాం. ఇక్కడ ఉన్న కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచిని అందరూ కూడా గ్రహించి రాబోయే రోజుల్లో కూడా ఇంకా చాలా వార్డులో మేడం గారు నోట్ చేసుకునే పనులు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా త్వరగా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా ఇక్కడ వాసులందరూ కూడా మన ఎమ్మెల్యే గారికి, దివ్య మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. వారికి అందరికీ కూడా కూటమి ప్రభుత్వం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామని మేడం గారు. నమస్కారం. ఈ రోజున 15వ వార్డు దుర్గాదాస్ గారి వీధి. ఈ రోడ్డు అంటే చాలా రద్దీగా ఉండే ప్రాంతం. ప్రముఖమైన హాస్పిటల్, అలాగే చైతన్య స్కూలు, ఈ రోడ్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇక్కడ మరి గౌరవ శాసనసభ్యురాలు మా ఎమ్మెల్యే గారు శ్రీమతి యనమల దివ్య గారి సూచనల మేరకు ఇటీవల జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమం కూడా ఇక్కడి నివాస ప్రాంత ప్రజలు విజ్ఞప్తిని వినపాన్ని దృష్టిలో పెట్టుకుని సుమారు 2 ఫేజీల్లో అంటే 15th ఫైనాన్స్ అలాగే ఇంకో పథకంలో కూడా సుమారు 40 లక్షల రూపాయలు ఈవేళ మన గౌరవనీయులైనటువంటి మన ఇది ప్రముఖులైనటువంటి దుర్గాదాస్ గారు, డాక్టర్ సురేష్ గారి చేత కార్యక్రమం ప్రారంభించడం అయింది. రోడ్డు పనులు, అభివృద్ధి కార్యక్రమ పనులు చేపట్టడం జరిగింది. ఇవి క్వాలిటీగా చేయాలని చెప్పేసి మరి మున్సిపల్ అధికారులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలకి అలాగే ప్రజలకి ఈ నివాస ప్రజలు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు తుని నియోజకవర్గ ఎమ్మెల్యే యనమల దివ్య గారి ఆదేశాల మేరకు దుర్గాదాస్ గారి వీధిలో సుమారు 20 లక్షల రూపాయలు పెట్టి రోడ్డు శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా సెకండ్ ఫేజ్లో మరొక 10 లక్షలతో సెకండ్ ఫేజ్ కూడా జరగనందుకు అవకాశం ఉంది. ఒక 15 రోజుల్లో, మొత్తం మీద 1 రోజుల్లో ఈ తుని 15వ వార్డులో దుర్గాదాస్ గారి వీధి బాగా రద్దీగా ఉండే ప్రాంతం. తుని పట్టణంలో ప్రధాన రహదారులైనటువంటి రహదారుల్లో దుర్గాదాస్ గారి వీధి కూడా ఒకటి. ఎందువల్లంటే తుని నియోజకవర్గంలో ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాల వారు అందరూ కూడా తుని ఆరోగ్య కేంద్రంగా దుర్గాదాస్ గారి వీధి నిలుస్తుంది. మరి దానికి అందరూ చుట్టుపక్కల నుంచి డైలీ హాస్పిటల్ కార్యకలాపాల మీద మరియు స్కూల్స్ మీద ఈ రోడ్లోకి నిత్యం జనం తిరుగుతూ ఉంటారు. దాని రీత్యా మొన్న గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే ఎలక్షన్లో డోర్ టు డోర్ క్యాంపెయిన్లో మరి ఆ వార్డు యొక్క ప్రజలందరూ కూడా ఆమెను కోరగా వెంటనే స్పందించి ఈ రోడ్డు చేయడం చాలా ఆనందదాయకం మా అందరికీ కూడా ఈ వార్డు సభ్యులుగా. అదేవిధంగా రానున్న రోజుల్లో తునిపట్నంలో ఉన్నటువంటి మిగతా రోడ్లన్నీ కూడా చేస్తారు. అదేవిధంగా 15వ వార్డు సంతోష్ వీధిలో ఎండి ఆఫీసు మొక్క అయిపోయింది. అక్కడి నుంచి మార్కెట్ యార్డు కూడా ఇంకొక మొక్క మిగిలి ఉంది. అది కూడా ఒక 1 రోజుల్లో గౌరవ శాసనసభ్యులు గారు టెండర్స్లో పెట్టించారు. అది కూడా పూర్తవుతుంది. ఈ విధంగా 15వ వార్డు సభ్యులందరూ కూడా రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీకి, కూటమి పార్టీలకు అన్నిటికీ కూడా అనుసంధానంగా ఉండి వారిని ముందుండి నడిపిస్తారని చెప్పి సభంగా మీ అందరినీ కోరుకుంటున్నాను. తునిపట్నం మార్కండరాజుపేట నందు హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వేకోజామునే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తుల దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడారు. స్వామివారికి ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి వెళ్లిన తర్వాత భారీ అన్న సమారాధన నిర్వహిస్తామని, ఈ కార్యక్రమానికి తునిపట్టణం నందు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుని స్వామివారి ప్రసాదం స్వీకరిస్తారన్నారు. అలాగే స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పలు ఏర్పాట్లు నిర్వహించామన్నారు. ఇచ్చారు రాములు వారి కుటుంబాన్ని శ్రీ అభయాంజన స్వామి గారి అలవేల కాపులు కూడా పాటిస్తున్నాం. స్వామివారికి విరాళించే కాపులంటే మా కమిటీ వారికి అందరిద్దరు కూడా కాసులంతా వేయించుకోండి.
అందరూ కూడా ఇచ్చారు. వాటిని వారి కుటుంబాన్ని అభినందన భావిస్తున్నాం. కంటకొండ అప్పారావు గారి యొక్క కార్యక్రమానికి అందరూ కూడా ఇచ్చారు. వాటిని వారి కుటుంబాన్ని అభినందన భావిస్తున్నాం. లేదమ్మా అమ్మా లేదు ఇదే లాస్ట్ డ్వాక్రా మహిళలందరూ కూడా ఉన్నారు. దయచేసి కమిటీ నెంబర్లు దయచేసి చూడండమ్మా. చూడడానికి చూడండి అంటే మీరు చూసుకోవాలి. ఆ కమిటీ ఇంటే మీరు జాగ్రత్త పెట్టుకోవాలి. 50 వేలు ఇచ్చారు. రాములు వారి కుటుంబాన్ని శ్రీ అభయాంజ స్వామి గారి అల్లవేల కాపలు కూడా భావిస్తున్నాం. స్వామివారికి విరాళించే కాపులంటే మా కమిటీ వారికి కంపెనీలు కూడా కాసులంతా వేయించుకోండి. వాటిని వారి కుటుంబాన్ని అభినందన భావిస్తున్నాం. కంటకొండ అప్పారావు గారి యొక్క కార్యక్రమానికి అందరూ కూడా ఇచ్చారు. వాటిని వారి కుటుంబాన్ని అభినందన భావిస్తున్నాం. లేదమ్మా అమ్మా లేదు ఇదే లాస్ట్ డ్వాక్రా మహిళలందరూ కూడా ఉన్నారు. దయచేసి కమిటీ నెంబర్లు దయచేసి చూడండమ్మా. చూడడానికి చూడండి అంటే మీరు చూసుకోవాలి. ఆ కమిటీ ఇంటే మీరు జాగ్రత్త పెట్టుకోవాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దివ్యాంగులకు మోటార్ స్కూటీలు అందించిన ప్రభుత్వ విప్ 30 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన యనమల దివ్య. పేర్ని నానిపై బీజేపీ ఎమ్మెల్యే ధ్వజం, ప్రధాని సూచనపై పెడర్థాలు ఏంటని రామకృష్ణారెడ్డి ఫైల్. రాజమండ్రిలో పుష్కరాల పనులు, క్లౌడ్ మేనేజ్మెంట్ కార్యాచరణపై దృష్టి. ఈ నెల 19న జగంపేటలో లోకేష్ పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన జ్యోతుల నేతలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వై న్యూస్.